నమస్తే ఫ్రెండ్స్, మనం తో సవాలది 86వ రోజు పొద్దున్న లేవగానే సినిమా డ్రింక్ తాగేస్తున్నాను. దాని తర్వాత జావ అయితే తాగేస్తున్నాను. ఇంక ఈ రోజు లంచ్‌కి ఏం తీసుకుంటున్నా అంటే పులుసన్నం, దాంతో పాటు నంజుకునే దానికి ఆమ్లెట్ తీసుకుంటున్నాను. ఇంక ఈవినింగ్ పూట ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెషన్ అప్ అయిపోయి నెక్స్ట్ అయితే చర్చికి అయితే కదిలాము. ఈ రోజు ఏమో ఫుల్ ట్రాఫిక్ చిక్కుకున్నాము. ఎవరి ట్రాఫిక్ సిగ్నల్ అయితే ఆగాము. ఇవాళ అయితే ట్రాఫిక్ స్లోగా క్లియర్ అయిన తర్వాత చిన్నగా బండి కదిలింది. లెఫ్ట్ సైడ్ కనిపించే బిల్డింగ్ ఏమో రిప్పన్ బిల్డింగ్ అంటారు, చెన్నై కార్పొరేషన్. ఈ బిల్డింగ్ ఏమో చెన్నై సెంట్రల్ స్టేషన్ పక్కనే ఉంటది అనమాట. స్ట్రైట్ గా చూస్తే చెన్నై సెంట్రల్ స్టేషన్ ఉంటది. తెలియని వాళ్ళకి చెప్తున్నారు అనమాట. చిన్నప్పుడేమో క్లాక్ టవర్ ఏమో చాలా పెద్దది కనిపిస్తుంది, ఇప్పుడేమో చాలా చిన్నది కనిపిస్తుంది. ఇప్పుడు 4 o'clock కదిలేమో ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది మాకైతే చర్చికి రీచ్ అయ్యేదానికి. ఇప్పుడు ఈ చర్చిలో రష్ ఉంటుంది. ఇవాళ సన్సెట్ టైం కి రష్ కొంచెం తక్కువైంది. అలా చెప్పానో లేదు, రష్ రావడం స్టార్ట్ అయిపోయింది 6 o'clock నుంచి. ఇంక మేమైతే లోపల పోయేదానికి లైన్ లో అయితే నిలబడుకొని ఉన్నాము. ఈ రోజు చర్చి అనుకున్నట్టుగా ఫుల్ ప్యాక్డ్ ఉండింది. వచ్చేటప్పుడు అంత జనం లేదు, కాకపోతే మేము వెళ్ళే టైం చాలా జనం ఉన్నారు. ఇంకా బయటకు వచ్చేటప్పుడు మనం అనుకున్నది జరగాలని క్యాండిల్ అయితే వెలిగించేసేదాము. ఇంకా ఆ చర్చి దగ్గర నుంచి చెన్నై బీచ్ వచ్చి ఒక 5 kilometers అనమాట డిస్టెన్స్. చర్చ్ పేరు వచ్చి సెయింట్ ఆంటనీ ష్రైన్. అలా మెరీనా బీచ్ లో చూసుకున్న టూరిస్ట్ అయిపోయిన తర్వాత పక్క వస్తారు. ఇక్కడ ఒక 3 cemeteries ఉన్నారనమాట. చర్చి దగ్గర నుంచి మెరీనా బీచ్ కి ఏమో అంత ట్రాఫిక్ ఏం లేదు. ఆల్మోస్ట్ విత్ ఇన్ 10 minutes లోనే వచ్చేసాం మేమైతే. బీచ్ నైట్ టైం లో చాలా జిల్లుని కాల్ వస్తుంది, కాకపోతే నాకైతే చాలా నిద్ర అయితే వచ్చేసింది. ఇంకా మెరీనాలో కొత్తగా డెకరేషన్ చేసుకుంటే ఒక 4-5 ఫోటోలు అయితే తీసుకున్నాం. వెళ్ళి ఒక్కొక్క డెకరేషన్ స్పాట్ లో ఒక్కొక్క ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడ ఒక కిడ్స్ ప్లే ఏరియా ఉంటే కిడ్స్ కన్నా పెద్దోళ్ళు కూర్చొని ఆడుకుంటా ఉన్నారు. ఈ కిడ్స్ ప్లే ఏరియాలో సెక్యూరిటీస్ వచ్చి తరంతా ఉన్నారు పెద్దోళ్ళని. అది తెలిసి వాళ్ళగా 90s కిడ్స్ అయ్యి ఉంటారు అనమాట. బీచ్ నుంచి బయటకు వచ్చేలోపు ఆల్మోస్ట్ 9 అయిపోయింది. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను ఇవాళ. ఇంకా ఇంటికి రీచ్ అయిపోయేలోకి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది ఇవాళ. దాంతో పాటు ఇవాళ వీడియో కూడా అయిపించుకుంటున్నాను.